హాయ్ ఫ్రెండ్స్, షిరిడి వెళ్ళినప్పుడు మేము నాసిక్ వెళ్ళాం కదా. నాసిక్లో ఇంకా మూడవ టెంపుల్ అయితే మేము ముక్తిధామ్ అనే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది నాసిక్లోని మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. దీన్ని ముక్తిధామ్ అంటారు. ముక్తిధామ్ అంటే కనుక మన హిందూ దేవాలయాలన్నీ కలిపి ఒకే చోట పాలరాతి కట్టడంతో నిర్మించిన ఈ దేవాలయాన్ని ముక్తిధామ్ అంటారు. అంటే మోక్షాన్ని ఇచ్చే దేవాలయం అని అర్థము. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ నాసిక్ వెళ్ళి త్రయంబకేశ్వరం వెళ్ళిన వారు కంపల్సరీగా ఈ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి. అందులో ఉన్న మన హిందూ దేవాలయంలో ఉండే టెంపుల్స్లో కనకదుర్గమ్మ దగ్గర నుంచి సూర్యనారాయణ మూర్తి ఫోటో దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా పాలరాతితో చెక్కిన విగ్రహాలు. మనకి బిర్లా టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే పాలరాతితో చెక్కిన విగ్రహాలన్నీ మీకు ఈ ఆలయంలో కనిపిస్తాయి. అవన్నీ నీట్గా మీకు వీడియో తీశాను. చూడలేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వీడియో లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. అలాగే ఆలయం లోపలికి వెళ్ళగానే మీకు ఇక్కడ ముందుగా రాధాకృష్ణులు, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అలాగే శివుడు, ఇలా అన్ని విగ్రహాలు కనిపిస్తాయి. మన హిందూ దేవాలయంలో మనం పూజించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ లైన్గా పాలరాతితో చెక్కిన విగ్రహాలను అయితే పెట్టారు. ప్రతి వీడియో మీకు మొత్తం క్లారిటీగా అన్నీ చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.